అప్పుడు బ్రహ్మదేవుడు, నీ మొదటి కోరికని నేను తీరుస్తాను, కాని గంగని భూమిమీదకి వదిలితే దాన్ని పట్టగలిగేవాడు ఎవడూ లేడు. కేవలం శివుడు తప్ప, కావున నీవు శివుని గూర్చి తపస్సు చెయ్యి. ఆయన ఒప్పుకుంటే అప్పుడు గంగని వదులుతాను అని అన్నాడు. అప్పుడు భగీరథుడు శివుడికోసం కాలి బొటనువేలిమీద నిలబడి 1 సంవత్సరం తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యి, నీ కోరిక ప్రకారం నేను గంగని నా శిరస్సుమీద పడతాను అన్నాడు. అప్పుడు శంకరుడు హిమాలయాలమీద నిలబడి 2 చేతులు నడుముమీద పెట్టుకొని కాళ్లని చాపి తన జటాజుటాన్ని విప్పి గంగ కోసం ఆకాశం వైపు చూశాడు. నా ప్రవాహంలో ఈ శంకరుడిని కూడా పాతాళం దాకా తీసుకుపోతాను, ఈయన నన్నెమి పట్టగలడు అనుకుంది గంగ. అలా అనుకుని ఆకాశం నుండి శంకరుడి జటాజుటంలోకి జారింది. అలా గంగ 1 సంవత్సరం పాటు పడుతూనే ఉంది. కాని శంకరుడి శిరస్సు నుండి 1 చుక్క నీరు కూడా నేలమీద పడలేదు. అలా ఆయన శిరస్సులోనే తిరుగుతూ ఉంది. భగీరథుడు శంకరుడిని ప్రార్థించగా ఆయన ఆ గంగని బిందుసరోవరంలో వదిలాడు. అప్పుడు ఆ గంగ హ్లాదిని, పావని, నళిని అని 3 పాయలుగా తూర్పుదిక్కుకి వెళ్ళింది. సుచక్షువు, సీత, సింధువు అని 3 పాయలుగా పడమర దిక్కుకి వెళ్ళింది. ఆ 7వ పాయ భగీరథుడి వెనకాల వెళ్ళింది. రథమీద భగీరథుడు వెళ్ళగా ఆయన వెనకాల పరుగులు తీస్తూ గంగ ప్రవహించింది. గంగతోపాటు మొసళ్ళు, తాబేళ్లు, చేపలు ఆ గంగలో ప్రవహించాయి. ఈ అపురూపమైన ఘట్టాన్ని చూడడానికి దేవతలంతా ఆకాశంలో నిలబడ్డారు. పాపాలు చేసిన వారు ఆ గంగలో మునిగి తమ పాపాలు పోగొట్టుకున్నారు. కొందరు శంకరుడి పాదాల దగ్గర ప్రవహిస్తున్న గంగ నీళ్లు తలమీద జల్లుకొని తమ పాపాలు పోగొట్టుకున్నారు. అలా వెళుతున్న గంగ అక్కడే యాగము చేసుకుంటున్న జహ్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచేసింది. ఆగ్రహించిన జహ్ను మహర్షి గంగనంతా మింగేశారు. భగీరథుడు వెనక్కి తిరిగి చూసేసరికి వెనకాల ఏమీ లేదు. వెంటనే భగీరథుడు జహ్ను మహర్షి కాళ్లమీద పడి ప్రాధేయపడగా ఆయన గంగని తన చెవులలో నుండి విడిచిపెట్టాడు. జహ్ను మహర్షి చెవుల నుండి వచ్చింది కనుక గంగని జాహ్నవి అని పిలిచారు. అలా భగీరథుడి వెనకాలే ప్రయాణించి పాతాళలోకములో ఉన్న ఆయన పితృదేవతల భస్మాలమీద నుండి ప్రవహించింది. గంగ యొక్క ప్రవాహం తగలగానే ఆ సగరులు స్వర్ణానికి వెళ్లారు. స్వర్గలోకములో ప్రవహించేటప్పుడు గంగని మందాకిని అని, భూమిమీద భాగీరథి అని, పాతాళలోకములో భోగవరి అని పిలుస్తారు అని విశ్వామిత్రుడు రాముడికి గంగావతరణం గూర్చి చెప్పాడు.